హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ ఈ రోజు మనకి మోర్ దాన్ 100 పాయింట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 0.5% వరకు ఫాలో అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా కొంత మిక్స్డ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది మెయిన్ సెక్టార్స్ అన్ని కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. కొన్ని డిఫెన్స్ సెక్టార్స్ లైక్ ఫార్మా సెక్టర్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ ఇవి కొంత పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. సో ఓవరాల్ ఈ రోజు మార్కెట్స్ లో ఒక మిక్స్డ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అదే నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి మార్కెట్ ఓపెనింగ్ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ ఈ ప్రాసెస్ లో మనం నిన్న మాట్లాడుకున్న రీసెంట్ స్వింగ్ లో 24,500 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ జరిగిపోయి అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ కరెక్షన్ వచ్చి అగైన్ కన్సాలిడేషన్ కంటిన్యూ. సో నిఫ్టీలో మార్కెట్ ఓపెన్ అయిన పాయింట్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ రికవరీ రాలేదు. ఈవెన్ దో కన్సాలిడేషన్ జరిగినప్పటికీ లోవర్ లెవెల్ దగ్గరే మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. సో ఈ రోజు మార్కెట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవడానికి మెయిన్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ మళ్ళీ ఇంక్రీజ్ అవడం. ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ ప్రైస్ $89 దగ్గర ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ స్టిల్ హై. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మోర్ దాన్ 5% వరకు ఇంక్రీజ్ అయింది. బికాస్ అగైన్ దీనికి మేజర్ రీజన్ రీసెంట్ గా యుఎస్ అండ్ ఇరాన్ మధ్య కొంత నెగోషియేషన్ టాక్స్ ఇనిషియేట్ అయినప్పటికీ ప్రెసెంట్ ఇప్పుడు ఆ టాక్స్ ఫెయిల్ అయినాయి. సో దానివల్ల అగైన్ మళ్ళీ పానిక్ సిచువేషన్ క్రియేట్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్ కూడా అన్స్టేబుల్ గా ట్రేడ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ చూసుకుంటే బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్, ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అండ్ డేటా పాయింట్స్ టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్ లో ఓన్లీ న్యూస్ అండ్ డేటా పాయింట్స్ మాత్రమే షేర్ చేస్తాం. దిస్ గ్రూప్ ఇస్ నాట్ ఫర్ అడ్వైజరీ. రేపు మనకి ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అవుతుంది. బోత్ ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన డేటా పాయింట్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సో కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్. ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుంటే నిన్న ఏ లెవెల్స్ అయితే మాట్లాడుకున్నామో సేమ్ లెవెల్స్ 24,500 సైకలాజికల్ లెవెల్, అది నిన్న మనకి సపోర్ట్. ఇప్పుడు ఆ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి దీని ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ 24,450 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. ఇది ఇంట్రాడే లో మాత్రమే కాదు, లాస్ట్ వీక్ లో పాయింట్ హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయిన స్వింగ్ లో కాబట్టి దీని ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫాలోడ్ బై 24,700 దగ్గర రీసెంట్ స్వింగ్ హై రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ చూసుకుంటే ఒక లాంగ్ కన్సాలిడేషన్, లాస్ట్ వీక్ మొత్తం కూడా మార్కెట్ ఈ రీజన్ లో కన్సాలిడేషన్ జరిగింది. ఇప్పుడు కన్సాలిడేషన్ బ్రేక్ చేసి ఒక ఫ్రెష్ రీజన్ లోకి ఎంటర్ అయినప్పటికీ ఇమీడియట్ గా మళ్ళీ ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఈ రీజన్ లో కూడా మనం ఎఫెక్టివ్ గా డైరెక్షనల్ ట్రేడింగ్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఒక డైరెక్షనల్ మొమెంటం తీసుకోవాలంటే లాస్ట్ 2 days నుంచి మాట్లాడుకుంటున్నాం, ఐదర్ ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి డౌన్ సైడ్ ఆర్ ఈ మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి. సో ఇప్పుడు మార్కెట్ లో ఎలాగో నెగిటివ్ సెంటిమెంట్ ఈ రోజు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ మార్కెట్ మేజర్ సపోర్ట్ దగ్గర అవైలబుల్ అవుతుంది, ఈ రోజు హోల్డ్ చేయగలిగింది కాబట్టి అప్ సైడ్ కూడా రెడీగా ఉందాం. సో ఇప్పుడు ఒకవేళ రేపటి మార్కెట్స్ లో మనకి గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ ఓపెనింగ్ విట్నెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సినారియో మార్కెట్ లో ఏదైనా గ్యాప్ డౌన్ జరిగితే సో మార్కెట్ గ్యాప్ ఫీచర్స్ అంతా వెయిట్ చేద్దాం. బికాస్ ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో ఫార్మ్ అయిన లెవెల్ కాబట్టి ఈ లెవెల్ నుంచి ఎప్పుడైతే రివర్సల్ ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరుగుతున్నట్లయితే కంప్లీట్ ఈ రీజన్ ఇగ్నోర్ చేస్తాను. ఇది నాకు నో ట్రేడింగ్ జోన్, ఈ రీజన్ లో అసలు ట్రేడ్ చేయను. అట్లీస్ట్ ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి ఇంట్రాడే లో ఒక బేసిక్ మూమెంట్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో వన్స్ 24,500 బ్రేక్ అయినంటే నెక్స్ట్ 24,700 ఒక 200 పాయింట్స్ వరకు మనకు ప్రాపర్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే జస్ట్ అరౌండ్ 50-60 పాయింట్స్ మాత్రమే మీకు కన్సాలిడేషన్ రీజన్ ఉంది. ఈ రీజన్ లో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ప్రాపర్ టార్గెట్ తీసుకోవాలి. ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ ఈ జోన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంటైర్ మార్కెట్ లో ఎక్కడ మూమెంటం లేదు. ఈవెన్ ప్రతి క్యాండిల్ లో కూడా అప్ సైడ్ డౌన్ సైడ్ విక్స్ ఎక్కువ ఫార్మ్ అయినాయి. చాలా చాపీగా, చాలా అన్కంట్రోల్ గా ఉంటుంది మార్కెట్. సో స్టాప్ లాసెస్ చాలా ఫ్రీక్వెంట్ గా టచ్ అవుతాయి. అందుకని మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఈ జోన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. సో వన్స్ 24,000 అబౌవ్ బ్రేక్ అవుతున్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే సేమ్ లెవెల్ 24,500 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. ప్లస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో ఫాల్ కనిపించాలి. ఈ సినారియో చెక్ చేసుకుందాం. అదే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు అంటే మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి రివర్సల్ జరిగినా లేదా ఈ కన్సాలిడేషన్ ఫ్రెష్ గా డౌన్ సైడ్ బ్రేక్ చేసిన 24,500 లెవెల్ ని అలాగే 24,400 లెవెల్ రెండింటిని చెక్ చేసుకోండి. సేఫ్ సైడ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. ప్లస్ క్రూడ్ ఆయిల్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపించాలి ఆర్ ఇస్ న్యూట్రల్ గా ఉండాలి. ఈ సినారియో కనిపిస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్ ప్రిపేర్ కుందాం. బికాస్ రేపు మనకి మేజర్ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది అండ్ మార్కెట్స్ మేజర్ సపోర్ట్ దగ్గర ఈ రోజు హోల్డ్ అయింది కాబట్టి డ్యూయల్ సైడ్ కి ప్రిపేర్ ఉంటే బెటర్. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో సెన్సెక్స్ లో ఆల్రెడీ నిన్న లెవెల్స్ మాట్లాడుకున్నాం, సేమ్ లెవెల్స్. సో మార్కెట్ ఈ రోజు ఫస్ట్ 15 minutes లో ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పటికీ మెజారిటీ ఆఫ్ ది ట్రేడింగ్ యాక్టివిటీ నో ట్రేడింగ్ రీజన్ లో ఉంది. సో మనకి ఇక్కడ 78,000 నుంచి 78,300 లైక్ 250-300 వరకు ఒక ఎక్స్టెండెడ్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. సో సింపుల్ గా రేపు మార్కెట్ లో కూడా ఈ రీజన్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుందాం. ఈ రీజన్ బ్రేక్అవుట్ కోసం మనం వెయిట్ చేద్దాం. అండ్ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా నిఫ్టీ లాగే చెక్ చేసుకోవాలి. సో వన్స్ 78,000 బ్రేక్ చేస్తుందంటే 77,500 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ అండ్ అబౌవ్ బ్రేక్ చేస్తుందంటే 79,000 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో కొంత
మొమెంటం క్యాప్చర్ చేసుకోవడానికి ప్రాపర్ స్పేస్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ బేసిక్ గా రేపు మనకి వెన్స్డే, మోస్ట్ ఆఫ్ ది వెన్స్డేస్ మార్కెట్ లో మొమెంటం ఎక్కువ ఉండదు, చాలా కన్సాలిడేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఒక డేటా పాయింట్స్ షెడ్యూల్ అయినప్పుడు డేటా పాయింట్స్ రిలీజ్ అయ్యేంత వరకు మార్కెట్ లో ఎవరు ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోరు. డేటా పాయింట్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ అవుట్పుట్ తగ్గట్టుగా ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో రేపు మార్కెట్ లో కన్సాలిడేషన్ కూడా ప్రిపేర్ గా ఉండండి. సింపుల్ లాజిక్, ఈ రోజు ఇంట్రాడే హై అండ్ ఇంట్రాడే లో మధ్య కనుక రేపు మార్కెట్ కన్సాలిడేట్ అవుతున్నట్లయితే అసలు ఆప్షన్ బైంగ్ టచ్ కూడా చేయొద్దు. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మనకి రీసెంట్ సపోర్ట్ క్లియర్ గా బ్రేక్అవుట్ వచ్చింది. సో ఒక లీనియర్ కరెక్షన్ వచ్చింది. ఆఫ్టర్ దట్ మార్కెట్ రీటెస్ట్ మోడ్ లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది. సో 57,500 దగ్గర మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, బికాస్ ఇదంతా కూడా లాస్ట్ వీక్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయింది. బ్రేక్అవుట్ మళ్ళీ రీటెస్ట్ చేసి అక్కడ కూడా కొంత రిజెక్షన్ కనిపించింది. సో దీని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. రేపు ఒకవేళ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇక్కడ నుంచి ఏదైనా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినా ఆర్ఎస్ ఇంట్రాడే లో ఒక ఫ్రెష్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిన ఈ రెండు సినారియోస్ లో డౌన్ సైడ్ ప్రిపేర్ ఉంటాను. అండ్ 57,500 అబౌవ్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ విత్ స్ట్రాంగ్ మొమెంటం అండ్ వాల్యూమ్స్ కనిపిస్తే 57,500 అబౌవ్ కూడా అప్ సైడ్ కి ప్రిపేర్ కావచ్చు. సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇంట్రాడే హై బ్రేక్అవుట్ కోసం కూడా వెయిట్ చేయండి. సింపుల్, ఈ రీజన్ ఇగ్నోర్ చేసేసుకోండి. ఫైనల్లీ బిట్ కాయిన్ అండి. సో బిట్ కాయిన్ లో మనకి స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది. నిన్న మాట్లాడుకున్నట్టు ఏదైతే కన్సాలిడేషన్ ఆర్ రీసెంట్ స్వింగ్ లోస్ అనుకున్నామో ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగి ప్రాపర్ రీటెస్ట్ జరిగి మళ్ళీ స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. ఇప్పుడు ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది. సో ఇప్పుడు కూడా మనం ఈ కన్సాలిడేషన్ రీజన్ ని ఇగ్నోర్ చేద్దాం. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ రీజన్ బ్రేక్అవుట్. సో ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ ఇక మేజర్ సపోర్ట్ కి అయితే రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ ఆపర్చునిటీ వచ్చినా ఆర్ఎస్ ఈ లో లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నా ఈ రెండు సినారియోస్ లో డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. బికాస్ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఇనిషియేట్ అయింది కాబట్టి ట్రెండ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మేజర్ సపోర్ట్ కి రీచ్ అయిన తర్వాత అప్పుడు మనం ఏదైనా సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బయింగ్ ఆపర్చునిటీకి వెయిట్ చేయొచ్చు. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ చూసుకుంటే మనకి బిట్ కాయిన్ లో 62,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవడం వల్ల ఇండియన్ మార్కెట్స్ లో కరెక్షన్ వచ్చింది. బట్ దిస్ ఇస్ నాట్ ఎ మేజర్ ఫాల్, జస్ట్ ఒక స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే జరిగింది. ఈవెన్ దో మార్కెట్స్ సపోర్ట్స్ చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసినాయి కాబట్టి బోత్ నెగిటివ్ సైడ్ కి పాజిటివ్ సైడ్ కి రెండింటికి ప్రిపేర్ గా ఉందాం. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఆర్ ఒక స్ట్రాంగ్ నో ట్రేడింగ్ జోన్ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ రీజన్ బ్రేక్అవుట్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ లో సింపుల్ గా ఈ రోజు ఇంట్రాడే హై అండ్ ఇంట్రాడే లో రీజన్ ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.